ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గంట గంటకు టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటివరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు 18,696 ఓట్ల లీడ్ వచ్చింది. గెలుపుకు ఇంకా 31,885 ఓట్లు కావాల్సి ఉంది. అటు రాకేష్ రెడ్డి 50,581 ఓట్లు కావాలి. రైట్, తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మూడో రోజు కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు కూడా ఏదైతే రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 36 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ కార్యక్రమ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. అయితే ఈ ఆలస్యానికి గల కారణాన్ని మాత్రం వాళ్ళు ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి చేపట్టినటువంటి కౌంటింగ్ ఒకటే టేబుల్ పైన లెక్కిస్తుండడంతో రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు కేవలం 36 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ కార్యక్రమే పూర్తి కావడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్కు సంబంధించి ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి కావడానికి ఇంకా కూడా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి 18,696 ఏదైతే ఈ 36 మంది ఎలిమినేషన్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లతో కలుపుకుంటే ఇప్పటివరకు ఆయన లీడ్లో ఉన్నాడు. 18,696 లీడ్లో ఉన్నారు. కానీ గెలుపుకు కావాల్సినటువంటి 1,55,095 ఓట్లకు ఇంకా ఆయన 31,885 ఓట్ల దూరంలో ఉన్నారు. ఆయనకు 31,885 ఓట్లు వస్తే ఆయనకు ఏదైతే వీళ్ళు నిర్ణయించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే సగం ఓట్లకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ ఓట్లు వచ్చినట్లయితే అంటే ఇటు రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ రెండో ప్రియారిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 397, బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాకేష్ రెడ్డికి 266. వీరిద్దరికి మాత్రం ఈ రెండవ ప్రియారిటీకి సంబంధించి మాత్రం స్వల్ప ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు 36 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఎలిమినేట్ చేసే కార్యక్రమానికి సంబంధించి అంతా కూడా 200 లోపు ఓట్లు మొదటి ప్రాధాన్యత వచ్చిన ఓట్లు ఉన్నవారు కాబట్టి తక్కువగా ఓట్లు లెక్కింపు కావడం జరిగింది. అయితే 1000 పైన ఉన్న ఓట్లది లెక్కింపు రెండో ప్రాధాన్యతకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఎలిమినేషన్ కార్యక్రమానికి సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో వీరికి రెండో ప్రాధాన్యతకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు సంబంధించి ఆయనకు 29,000కు పైగా ఓట్లు రావడం జరిగింది. ఆయనది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టే వరకు ఇంకా టేబుల్ పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదైతే ఒకే టేబుల్ పైన మాత్రం వీళ్ళు కౌంటింగ్ చేపట్టడంతో ఈ ఆలస్యం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఇంకా 31,000కి పైగా ఓట్లు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుపు అంచులకు చేరుతారు, మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ఒక పక్క ఈ రకంగా కంటిన్యూ అవుతూ ఉంటే మరో పక్క ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాం కదా. నిన్న రాకేష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, అలాగే ఈసీ కార్యాలయానికి వెళ్ళి మరీ ఫిర్యాదు చేయడం, వీటిని ఏ రకంగా చూడాలి? ఇప్పటికైనా ఆయన డౌట్స్ క్లారిఫై అని అనుకోవచ్చా? ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించినటువంటి మొదటి 2, 3 రౌండ్, 4 రౌండ్ ఈ 4 రౌండ్లలో మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టడం జరిగింది. అయితే 3వ రౌండ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి 3వ హాల్లో లీడ్లో ఉన్నా కూడా లీడు లేకుండా చూపించారు. తక్కువ లీడు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నకు 1,100 ఓట్లకు పైగా ఎక్కువ కలిపి ఆయనకు ఎక్కువ మెజార్టీ చూపించారనేది రాకేష్ రెడ్డి నిన్న ఆరోపించిన పరిస్థితి. దీనిపైన ఈసీ స్పందించాలని కూడా ఆయన కోరిన పరిస్థితి. మరోవైపు ఇటు
ఏదైతే దీనిపైన ఎమ్మెల్యే ఈసీ కార్యాలయానికి వెళ్ళి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కూడా ఈసీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్ననేమో రాకేష్ రెడ్డి ఓడిపోతాడనే అక్కస్తోనే తనపై ఆరోపణలు చేస్తున్నాడు, నేను ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నాను, మీరంతా కూడా చివరి ఫలితం వరకు వేచి చూడండి, మీకే తెలుస్తుందని కూడా ఆయన గట్టి కౌంటర్ కూడా రాకేష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కానీ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు మొత్తం అధికార పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అనేది రాకేష్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఇటు రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి అశోక్ కుమార్ అలాగే ఇటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వీరిద్దరి ఓట్లు కలిపి 70,000కు పైగా ఉంటుంది. ఈ 70,000 ఓట్లలోనే రెండో ప్రాధాన్యతకు సంబంధించి వీళ్ళిద్దరి గెలుపుకు సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలను చేయడం వల్ల ఇక్కడ కౌంటింగ్ సంబంధించి కూడా ఇటు కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ ఎన్నికల ఆర్ఓ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. ఆమె చెప్తున్న విషయం ఏంటంటే, మేము సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం జరిగింది, మీకేమైనా అనుమానాలు ఉంటే చెప్పండి, ప్రతి ఏజెంట్ దగ్గర కూడా కౌంటింగ్ హాల్కి వచ్చినటువంటి ప్రతి ఏజెంట్ దగ్గర కూడా మేము సిగ్నేచర్ అంటే సంతకం తీసుకొని అనౌన్స్ చేస్తున్నాము, ఎక్కడ పొరపాటుకు తావిస్తలేము, ఎవరికి మద్దతు ఇస్తలేము, పారదర్శకంగా నిర్వహిస్తున్నాం అనేది ఇటు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆర్ఓ గారు చెప్తున్న పరిస్థితి. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపోవటంల విషయంలో ఇద్దరికి ఉన్నటువంటి టెన్షన్, ఇటు చెల్లని ఓట్లతోటి టెన్షన్ ఉన్నది, అలాగే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా టెన్షన్ ఉన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారనేది చర్చ సాగుతుంది. మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఈసీ కార్యాలయానికి వెళ్ళి మరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం, దీనిపైన ఎన్నికల కమిషన్ స్పందించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు మరి రెండో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడతారు అనేది మాత్రం వేచి చూడాలి. అయితే మరోవైపు కేవలం ఒకే టేబుల్ పైన ఈ రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ కౌంటింగ్ సంబంధించి చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కువ టేబుల్లు ఏర్పాటు చేయాలనేది మాత్రం అభ్యర్థులు కూడా కోరుతున్న పరిస్థితి. లేని పక్షంలో మళ్ళీ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ టేబుల్లు ఏర్పాటు చేయాలనేది మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే రెండో ప్రాధాన్యత ఓట్లకు లెక్కింపు ఎలిమినేషన్ కౌంటింగ్ సంబంధించి మాత్రం తీన్మార్ మల్లన్న అయితే కొద్ది ఆధిక్యాన్ని రెండో ప్రాధాన్యత ఓట్లలో సాధించడం జరిగింది. చూడాలి మరి తీన్మార్ మల్లన్న గెలుస్తారా లేదంటే రాకేష్ రెడ్డి గెలుస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే జానయ్య, థ్యాంక్ యూ.